ఈ రోజు వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ని ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వలతు వసదే కాలన్. ట్విస్టులతో అదిరిపోయే మలయాళం క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో బీజు మీనన్ అండ్ జోజు జార్జులు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే, శామ్యూల్కి తన కూతురు ఐరిన్ అంటే చాలా ఇష్టం. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఒకరోజు సడన్గా తన కూతురు ఐరిన్ మిస్ అవుతుంది. అసలు తన కూతురు ఎలా మిస్ అయింది, ఎక్కడికి వెళ్ళింది అని శామ్యూల్ వెతుకుతూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ పోలీసులు మాత్రం ఏమీ చేయలేరు. అలాంటి సిచ్యువేషన్స్లో శామ్యూల్ ఏం చేశాడు, అసలు తన కూతురుకి ఏమైంది, ఎలా మిస్ అయింది అని స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. డైరెక్టర్ జీతూ జోసెఫ్ సినిమా అంటే ట్విస్ట్లు మామూలుగా ఉండవు. ఈ మూవీలో కూడా ట్విస్ట్లతో పాటు స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. రివెంజ్ డ్రామాలో ఎమోషనల్ సీన్స్ యాడ్ చేయడం వల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. బట్ కొంచెం స్లోగా ఉంటుంది. సో ఎండ్ వరకు సస్పెన్స్ఫుల్గా ఉండే ఈ క్రైమ్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో తెలుగులోనే స్ట్రీమ్ ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పాతిర రాత్రి. ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉండే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో శోభిన్ షాహిర్ అండ్ నవ్య నాయర్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే, హరీష్ అండ్ జాన్సీ అనే ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్కి నైట్ పాట్రోలింగ్ డ్యూటీ పడుతుంది. అలా ఊరంతా తిరుగుతున్న వాళ్లకి ఒక మనిషి సస్పీషియస్గా కనిపిస్తాడు. అతన్ని చేస్ చేసుకుంటూ వెళ్లిన వీళ్లకు అతను ఎక్కడికి వెళ్లాడు, ఎలా మిస్ అయ్యాడు అని ఒక్క క్లూ కూడా ఉండదు. బట్ ఆ నెక్స్ట్ డేనే అదే స్పాట్లో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. అసలు డెడ్ బాడీ ఎవరిది, అతన్ని ఎవరు చంపేశారు అని స్టోరీ మిస్టరీగా రన్ అవుతుంది. మూవీలో సస్పెన్స్ని, మిస్టరీని బాగా హోల్డ్ చేస్తారు. పర్ఫార్మెన్సెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కూడా టూ గుడ్గా ఉంటాయి. బట్ మూవీ కొంచెం స్లోగా రన్ అవ్వడం వల్ల అక్కడక్కడ కొంచెం బోరింగ్గా ఉన్నట్టు ఉంటుంది. కానీ కొన్ని ఎలిమెంట్స్తో మాత్రం మూవీ బాగా ఇంప్రెస్ చేస్తుంది. సో ఓవరాల్గా ఎంగేజ్ చేసే ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జీ5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అంత్యాక్షరి. సస్పెన్స్ఫుల్గా ఉండే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో షైజు గ్రూప్ మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే, అంత్యాక్షరి ఆటను ఇష్టపడే ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక ఎనానిమస్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో నువ్వు నాతో అంత్యాక్షరి ఆటను ఆడాలి, లేదంటే నీ కుటుంబాన్ని అంతం చేస్తాను అంటాడు. హీరో ఆడనని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ నెక్స్ట్ డేనే హీరో కూతురు మీదే అటాక్ జరుగుతుంది. అసలు ఆ ఫోన్ కాల్లో మాట్లాడిందెవరు, ఎందుకు హీరోనే టార్గెట్ చేశాడు అని జరిగే ఇన్వెస్టిగేషన్లో కొన్ని మర్డర్ కేసులు బయటపడతాయి. అసలు ఈ మర్డర్స్కి అంత్యాక్షరి ఆటకి ఉన్న సంబంధం ఏంటి, ఆ ఎనానిమస్ కాల్ ఎక్కడ్నించొచ్చింది అని జరిగే ఇన్వెస్టిగేషన్ ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో ట్విస్ట్లు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లు టూ గుడ్గా ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ అండ్ కొన్ని ఎలిమెంట్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. ఎస్పెషల్లీ మిస్టరీ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఓవరాల్గా ఎంగేజ్ చేసే ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి డొమినిక్ అండ్ ద లేడీ పర్స్. ఇంట్రెస్టింగ్గా ఉండే డిటెక్టివ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో మమ్ముటి మెయిన్గా చేశారు. ప్లాట్ ఏంటంటే, డొమినిక్ ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ జాబ్ సడన్గా పోవడంతో డిటెక్టివ్గా మారి చిన్న కేసుల్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లోనే ఒక లేడీ మిస్సింగ్ పర్స్ తనకు దొరుకుతుంది. ఆ పర్స్ ఎవరిది, పూజ అనే అమ్మాయికి ఆ పర్స్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు పూజ ఎలా మిస్ అయింది అని డొమినిక్ ఏ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అలా అతను చేసే ఇన్వెస్టిగేషన్లో తనకి ఎలాంటి క్లూస్ దొరికాయి, అసలు ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది అని మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. మూవీలో కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లు సూపర్గా ఉంటాయి. డిటెక్టివ్ డొమినిక్ క్యారెక్టర్లో మమ్ముటి పర్ఫార్మెన్సెస్ అయితే టూ గుడ్గా ఉంటుంది. మూవీ కొంచెం స్లోగానే ఉన్న ట్విస్ట్లు అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లు మూవీని ఎండ్ వరకు చూసేలా చేస్తాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం ఫ్యూజ్లు అవుట్ అవుతాయి. సో ఓవరాల్గా థ్రిల్లింగ్గా ఉండే ఈ మిస్టరీ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జీ5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మిరాజ్. దృశ్యం మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన మరో గ్రిప్పింగ్ థ్రిల్లర్. ఈ మూవీలో స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు అదిరిపోతాయి. ప్లాట్ ఏంటంటే, కిరణ్ అండ్ అభిరామిలు ఒకే కంపెనీలో జాబ్ చేస్తూ లవ్ చేసుకుంటారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటారు. కానీ అప్పుడే కిరణ్ సడన్గా మిస్ అవుతాడు. మరోవైపు పోలీసులు ఒక రౌడీ గ్యాంగ్ కిరణ్ కోసం వెతుకుతూ అభిరామిని టార్చర్ చేస్తూ ఉంటారు. అసలు ఈ కిరణ్ ఎవరు, తను ఎలా మిస్ అయ్యాడు, అతను చేసిన తప్పేంటని స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. మూవీలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అండ్ స్క్రీన్ ప్లేలో ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. టూ గుడ్గా ఉంటుంది. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ అదర్ ఎలిమెంట్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. సో ఓవరాల్గా ఎంగేజ్ చేసే ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి.
ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సూత్రవాక్యం. ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉండే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో షైన్ టోమ్ చాకు మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే కేరళలోని ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్టో జేవియర్ సీఐగా వర్క్ చేస్తుంటాడు. స్టేషన్లో తన డ్యూటీని సిన్సియర్గా చేస్తూనే పిల్లలకి పాఠాల్ని కూడా చెప్తుంటాడు. అతని పాఠాల్ని వినడం కోసం పిల్లలు స్కూల్ బంక్ కొట్టి మరీ స్టేషన్కి వస్తుంటారు. కానీ ఒకరోజు వివేక్ అనే మిడిల్-ఏజ్డ్ పర్సన్ మిస్ అవుతాడు. అలా ఆ మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రిస్టోకి ఒక్క క్లూ కూడా దొరకదు. కానీ ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్లాడు, ఎలా మిస్ అయ్యాడు అని వెతుకుతున్న క్రిస్టోకి ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు గురించి తెలుస్తుంది. ఆ తరువాత ఏమైంది, అసలు ఆ వివేక్ అనే అతను ఎలా మిస్ అయ్యాడు, ఈ మిస్ అయిన అమ్మాయికి వివేక్కి ఉన్న సంబంధం ఏంటి అని మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్లో జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అండ్ ట్విస్ట్లు టూ గుడ్గా ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ అండ్ అదర్ ఎలిమెంట్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. ఎస్పెషల్లీ మిస్టరీ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఓవరాల్గా ఎంగేజ్ చేసే ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ అండ్ సోనీ లివ్లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్నాలే వరే. ఎంగేజింగ్గా ఉండే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో ఆసిఫ్ అలీ, యాంటనీ వర్గీస్ అండ్ నిమిషాల్ను మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే ఆది ఒక సినిమా హీరో. తన మూవీస్ అన్నీ వరుసగా డిజాస్టర్స్ అవ్వడంతో అప్పులు పాలవుతాడు. కానీ ఒకరోజు రాత్రి ఆదికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి తనకు డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పి ఆదిని ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది. అప్పట్నుండి ఆది కనిపించకుండా పోతాడు. ఆది ఎలా మిస్ అయ్యాడు, ఆ రోజు రాత్రి ఆదితో ఉన్న అమ్మాయి ఎవరు, అసలు ఆ అమ్మాయి ఎలాంటిది అని స్టోరీ రన్ అవుతుంది. మూవీ సింపుల్గానే స్టార్ట్ అయిన సీన్ బై సీన్ ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఎస్పెషల్లీ హీరో క్యారెక్టర్ మిస్ అయిన తర్వాత చాలా సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ట్విస్ట్లు కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. సో ఓవరాల్గా ఎంగేజ్ చేసే ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ అండ్ సోనీ లివ్లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ద పెట్ డిటెక్టివ్. ఇంట్రెస్టింగ్గా ఉండే క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ మూవీలో అనుపమ్ పరమేశ్వరన్ అండ్ షరఫుద్దీన్లు మెయిన్గా చేశారు. ప్లాట్ ఏంటంటే టోనీ జోస్ అలులా ఒక డిటెక్టివ్. చెప్పుకోదగ్గ కేసులు ఏమీ లేకపోయినా చాలా ఇంటెలిజెంట్. ఈ ప్రాసెస్లోనే మిస్ అయిన ఒక పెట్ డాగ్ కేసు తన దగ్గరకొస్తుంది. ఈ కేసుని టేకప్ చేసిన జోస్ అలులా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ తనకు తెలియకుండానే ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ పెట్ డాగ్ కేసుకి ఈ స్మగ్లర్కి ఉన్న సంబంధం ఏంటి, జోస్ అలులా ఏం చేశాడు అని స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. మూవీలో కామెడీ, ట్విస్ట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఎంగేజింగ్గా ఉంటాయి. అక్కడక్కడ స్లోగా ఉన్న ఇంట్రెస్టింగ్గా ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మూవీని ఎండ్ వరకు చూసేలా చేస్తాయి. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ కూడా టూ గుడ్గా ఉంటాయి. సో ఓవరాల్గా ఎంగేజింగ్గా ఉండే ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జీ5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి లవ్ అండర్ కన్స్ట్రక్షన్. సూపర్బ్గా ఉండే రొమాంటిక్ లవ్ డ్రామా సిరీస్. ఈ సిరీస్లో గౌరీ కిషన్ అండ్ నీరజ్ మాధవ్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే వినోద్ దుబాయ్లో మంచి కంపెనీలో జాబ్ చేస్తూ తన పేరెంట్స్ కలలు కన్న ఇంటిని కేరళలో కట్టిస్తూ ఉంటాడు. దానికి వినోద్ వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ. కానీ గౌరీ కూడా దుబాయ్లోనే ఉంటూ జాబ్ చేస్తూ ఉంటుంది. అలా గౌరీ అండ్ వినోద్ ఇద్దరూ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ వినోద్కి సడన్గా జాబ్ పోతుంది. అలా తను కట్టించుకుంటున్న ఇల్లు ఒకవైపు, తన గర్ల్ ఫ్రెండ్ ఒకవైపు, ఇలా ఈ రెండింటినీ వినోద్ మళ్లీ ఎలా కన్స్ట్రక్ట్ చేశాడు, అసలు వినోద్ కేరళకి ఎందుకు రావాల్సొచ్చింది, గౌరీని పెళ్లి చేసుకున్నాడా లేదా అని సిరీస్ ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. సిరీస్లో ఉండే కామెడీ అండ్ లవ్ డ్రామాలు టూ గుడ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ సిరీస్ని ఎక్కడా బోర్ కొట్టకుండా చేస్తుంది. సో సిరీస్ క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఎంటర్టైనింగ్గా ఉండే ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే టోటల్గా 6 ఎపిసోడ్స్తో జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పని. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్స్ మూవీస్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో జార్జ్ మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే గ్యాంగ్స్టర్ అయిన హీరో తన వైఫ్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ చిన్న చిన్న దొంగతనాలు, మర్డర్లు చేసే ఇద్దరు ఫ్రెండ్స్ హీరో వైఫ్ని నడుము చూపించమని ఏడ్పిస్తారు. విషయం తెలిసి హీరో వాళ్ళని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు హీరో ఇంట్లోకి వెళ్లి హీరో వైఫ్ మీద అటాక్ చేస్తారు. అలా ఆ ఇన్సిడెంట్ తర్వాత హీరో వాళ్ళని ఏం చేశాడు, తర్వాత ఏమైంది అని మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో యాక్షన్ సీన్స్ టూ గుడ్గా ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ అండ్ ట్విస్ట్లు కూడా ఇంప్రెస్ చేస్తాయి. ఎస్పెషల్లీ సింపుల్ స్టోరీ అయినా మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ థ్రిల్లర్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.